హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీ నేమ్ హనుమంతుడు మరియు సుగ్రీవ స్నేహం. సాంద్ర అరణ్యంలో తలపై ఎండ వేసే సూర్యుడి కిరణాల మధ్య అన్యాయంగా వెలవేయబడిన వాడిగా గుండె నిండా వేదనతో సుగ్రీవుడు ఒంటరిగా అంజనాద్రి కొండపై నివసిస్తుంటాడు. అక్కడే నిశ్శబ్దాన్ని తాకుతూ ఆకాశంలో పక్షుల్లా ఎగురుతూ వచ్చిన ఒక శక్తి. అది సాధారణ వానరుడు కాదు, మహాశక్తివంతుడు హనుమంతుడు. హనుమంతుడు వానర కులంలో జన్మించినవాడు. శివుడి అంశంగా భూలోకానికి వచ్చిన అద్భుత శక్తివంతుడు. బాల్యంలోనే ఆకాశాన్ని పరికించే ధైర్యం, సూర్యుడిని తీపిపండు అనుకుని తినడానికి ఎగిరిన అమాయక వినోదం. దాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. వాయుదేవుడు ఆయన తండ్రి. హనుమంతుడి శక్తి, వేగం, ఉత్సాహం ఈ మూడు అపారమైనవి. ఒకసారి చిన్న హనుమంతుడు తన అల్లరి శక్తితో వేదాలు పఠిస్తున్న ఋషులను అడ్డుకున్నాడు. అప్పుడు వారు శాపం ఇచ్చారు. నీ శక్తి, నీ మహిమ నీకు మరిచిపోయేలా అవుతుంది అని అన్నారు. ఆ రోజు నుండే హనుమంతుడు తను ఎంత శక్తివంతుడో తెలుసుకోలేకపోయాడు. అతని శరీరంలో అపార బలం ఉన్నా తన మనసుకు అది తెలియదు. కానీ కాలంతో హనుమంతుడికి ఒకే ఒక్క లక్ష్యం స్పష్టమైంది: ధర్మాన్ని రక్షించడం, సత్యాన్ని నిలబెట్టడం, ప్రేమతో సేవ చేయడం. సుగ్రీవుడికి హనుమంతుడు నిజమైన మిత్రుడిగా మారాడు. అతనితో పాటు ప్రవాసంలో ఉన్నాడు. తన బలం, చాకచక్యం, అంకితభావం రాజ్యరక్షణకు అర్పించాడు. తరువాత రాముడిని కలిసిన రోజు హనుమంతుడి మదిలో ఒక వెలుగొచ్చింది. నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరికింది. నేను రామునికి సేవకుడు. ఆయన పేరు నా శక్తి, ఆయన ధర్మం నా మార్గం. ఆ రోజు నుంచి హనుమంతుడు మహాయోధుడయ్యాడు. తనలో దాగి ఉన్న శక్తి మళ్ళీ మేల్కొంది. అపార బలం, అజేయమైన భక్తి, ఇది హనుమంతుడి నిజ స్వభావం. ఇలా ఒక అల్లరి బాలుడు ఒక మహాత్ముడిగా మారాడు. భక్తి, విధేయత, ధైర్యం అవి అతని చిరంజీవిగా చేశాయి. చూశారు కదా పిల్లలు, శక్తివంతుడైన వినయంతో ఉండాలి. నిజమైన స్నేహం అనేది కష్టకాలంలో తోడుగా ఉండటం. భక్తి మనిషిని మహానుభావుడిని చేస్తుంది. ధర్మం పక్కన ఉంటే భయం ఉండదు, విజయం తప్పక కలుగుతుంది. విన్నారు కదా పిల్లలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని టైప్ చేయండి.